ప్రముఖ దర్శక దిగ్గజం బాలచందర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనూ సూపర్ స్టార్ రజనీకాంత్ కలిసి బయటకి బాధగా వస్తుంటే చూసి బాలచందర్ ఇక లేరనే వార్తలను ప్రసారం చేశారు. దీంతో చెన్నైలో అభిమానులతో పాటు సినీ ఇండస్ట్రీలోనూ కలకలం రేగింది. ఆ తర్వాత స్టార్ నటులే జోక్యం చేసుకుని ఇది వాస్తవం కాదని చెప్పుకోవాల్సొచ్చింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు కమెడియన్ సుధాకర్ విషయంలో ఆహుతి ప్రసాద్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమయంలోనూ ఇలాగే జరిగింది. చావు వార్తల్ని ధృవీకరించకుండానే వేయటం వల్లే ఈ సమస్య వస్తోంది. సినీ ప్రముఖులే కాదు, శివసేన చీఫ్ బాల్ సాహెబ్ ఠాకరే విషయంలో పరిస్థితి విషమంగా ఉంటే వికీపీడియా ఓ అడుగు ముందుకేసి చనిపోయినట్లు డెత్ డే కూడా రాసేసింది. వెంటనే 10 నిమిషాల్లో తేరుకొని సర్దుకోవడంతో ప్రమాదం తప్పింది. 2 ఏళ్ల క్రితం సీనియర్ అడ్వకేట్ బీజేపీ మాజీ నేత రామ్ జెఠ్మలానీ విషయంలోనూ ఇలాగే జరిగింది. ఆయన పెద్ద కూతురు చనిపోతే రామ్ జెఠ్మలానీయే చనిపోయారంటూ బ్రేకింగ్ నడిపి న్యాయ రాజకీయ వర్గాల్లో తెలుగు ఛానళ్లు సంచలనం సృష్టించాయి. ఓ 10 నిమిషాలు బ్రేకింగ్ నడిపాక నాలిక కరుచుకున్నారు. సెలబ్రిటీల వార్తలు వేసి స్కోరింగ్ చేసుకోవడం ఎంత అవసరమో, ఇలాంటి వార్తలను 1కి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకోకుండా వేయటం వల్ల ఎంత ప్రమాదమో ఊహించడం లేదు.